రాష్ట్ర ప్రభుత్వం జీవో 3ను వెంటనే రద్దు చేయాలని హైదరాబాద్లో ధర్నా నిర్వహించారు ఎమ్మెల్సీ కవిత. కొన్ని సీట్ల తేడాతో హ్యాట్రిక్ విజయం మిస్ అయ్యామన్నారు ఎమ్మెల్యే హరీష్ రావు. కార్యకర్తలు అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు. మరోవైపు శివరాత్రి సందర్భంగా కరీంనగర్లోని గౌరీ శంకరాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు మాజీ ఎంపీ వినోద్. ఇటు నారాయణఖేడ్లో అటు రాష్ట్రంలో హ్యాట్రిక్ విజయాన్ని కొద్ది తేడాతో మిస్ అయ్యామన్నారు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. నారాయణఖేడ్ బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. అధికారం శాశ్వతం కానట్టే ఓటమి కూడా శాశ్వతం కాదనేది కార్యకర్తలు గుర్తించుకోవాలన్నారు మంత్రి హరీష్ రావు. కార్యకర్తలు రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా సర్పంచ్, ఎంపీటీసీ, కౌన్సిలర్ వచ్చినప్పుడు కూడా నేను వస్తా, మీకోసం భూపాలన్నా మేమందరం కూడా పనిచేస్తాం, తప్పకుండా మీ అందరం నిలబడి గెలిపించుకుంటాం. కాంగ్రెస్ మోసాలను ఎండగట్టండి. సంఘటితమై కార్యకర్తలందరూ కూడా ఒక్కతాటి మీదకి వచ్చి రేపు నారాయణఖేడ్లో మొన్న 6,000 మైనస్, రేపు ఎంపీ ఎన్నికల్లో 6,000 ప్లస్ ఇచ్చి చూపించాలని చెప్పి నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. త్రిలింగాల మధ్య ఉన్న భూభాగమే మన తెలంగాణ అన్నారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. కుటుంబ సభ్యులతో పాటు బీఆర్ఎస్ నాయకులతో కలిసి కరీంనగర్లోని గౌరీ శంకరాలయాన్ని దర్శించుకున్నారు. ప్రజలందరినీ సుఖ సంతోషాలతో జీవించేలా శివుడు అనుగ్రహించాలని కోరుకున్నట్లు తెలిపారు మాజీ ఎంపీ వినోద్. మనకందరికీ తెలుసు, తెలంగాణ గడ్డ త్రిలింగం అంటే 3 లింగాల మధ్యలో ఉండే భూమిని త్రిలింగం అన్నారు. మెల్లమెల్లగా తెలంగాణగా మార్పు చెందిందని చెప్పి చరిత్రకారులు చెప్తారు. మరి తెలంగాణ ప్రజలు ఈరోజు శివరాత్రి పండుగను చాలా వైభవంగా జరుపుకున్నందుకు అందరికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కేసీఆర్ పాలనలో మహిళలకు 33% రిజర్వేషన్ అమలు చేశామన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. భారత జాగృతి ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర నిరసన చేపట్టారు ఎమ్మెల్సీ కవిత. వెంటనే జీవో 3ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాపాలన మాటలకే పరిమితమైందని విమర్శించారు. ఈ జీవో 3 రద్దు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు చాలా మాటలు చెప్పిండ్రు. ఆయన అడ్వకేట్, నాకే చాలా చట్టాలు తెలుసు అన్నట్టు మాట్లాడతాడు. ఎట్టి పరిస్థితుల్లో 33% రిజర్వేషన్ అమలు చేయాలి, జీవో 3ని రద్దు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. జీవో 3ను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలని ధర్నా చేశారు ఎమ్మెల్సీ కవిత. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.